సిట్ కార్యాలయం ముందు పేపర్లు తగలబెట్టారనే టీడీపీ నాయకులు ఎన్ని నాటకాలు ఆడారో నిన్నంతా. సిట్ అధికారులు మళ్ళీ వచ్చి దానికి వివరణ ఇచ్చిన తర్వాత అందరూ నోరు మూసేశారు. ఏమయ్యా చంద్రబాబు, మరీ ఇన్ని నాటకాలు ఆడతారా? మీ పైన 5 కేసులు షార్ట్షీట్లతో సహా ఏసీబీ న్యాయస్థానంలో నమోదయ్యి ఉన్నాయి. సిట్ కార్యాలయం అధికారులు, సిట్ అధికారులు 5 షార్ట్షీట్లు మీ పైన వేసున్నారు. రికార్డింగ్ స్టేట్మెంట్తో సహా ఫైల్ నమోదు చేస్తున్నారు. 161 స్టేట్మెంట్లను నమోదు చేసి 1052 మంది చేత రికార్డింగ్ చేసుకుని మీపై కేసులు పెట్టున్నారు. ఆ ఫైళ్ళన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. ఒక్కొక్క కాపీ, ఒక్కొక్కసారి చాలా కాపీలు వాళ్ళు ప్రింట్లు తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రింట్లు తీసుకున్న వాటివి బాగా రాని కాపీలన్నీ ఎత్తి పక్కన పెట్టి ఎప్పుడో ఒకసారి ఆ పేపర్లను కాల్చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో పనికిరాని కాగితాలను కాల్చేస్తున్నప్పుడు వీడియోలు తీసి అధికారులను బెదిరిస్తూ చంద్రబాబు నాయుడు పైన దొంగ కేసులు పెట్టారు, అందుకే కాగితాలన్నీ సిట్ అధికారులు కాల్చేస్తున్నారు, మేము డీజీపీకి కంప్లైంట్ చేస్తాము, ఇతరత్ర అధికారులు న్యాయస్థానాలకు కంప్లైంట్ చేస్తాము. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని నాటకాలు ఆడుతున్నారు బ్రదర్. ఈ విధంగా నాటకాలు ఆడతారా? అసైన్డ్ భూముల స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, స్కాముల మీద స్కాములతో రాష్ట్రాన్ని దోచేసిన మీపైన పక్కా ఆధారాలతో ఎవిడెన్స్లన్నీ ఏసీబీ న్యాయస్థానంలో సమర్పించున్నారు. ముఖ్యమైన ఆధారాలన్నీ కూడా సిఐడి సిట్ అధికారుల చేత ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా తెలుగుదేశం నాయకులకు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాం. మీ ఆగడాలు, మీ నాటకాలు కట్టిపెట్టి ఇంకైనా ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.